యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వరల్డ్ హైపర్టెన్షన్ డే, అంటే ప్రపంచ రక్తపోటు దినోత్సవం. కాబట్టి మీకు అందరికీ తెలియాల్సిన విషయాలు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ చర్చించుకుందాం. వరల్డ్ హైపర్టెన్షన్ డే సందర్భంగా ప్రజల్లో హైపర్టెన్షన్ గురించి అవగాహన తీసుకొచ్చి హైపర్టెన్షన్ని నివారించడానికి, హైపర్టెన్షన్ రాకుండా చేయడానికి తీసుకున్న జాగ్రత్తల గురించి మనం చర్చించుకుందాం. ఈ హైపర్టెన్షన్ అనేది దాదాపు ఒక అడల్ట్ పాపులేషన్లో తీసుకున్నట్లయితే, అంటే మన వయసు 18 సంవత్సరాలు దాటినటువంటి వారిలో తీసుకున్నట్లయితే దాదాపు 20 నుంచి 30% వరకు, అంటే ప్రతి 5 మందిలో లేదా ప్రతి 4 ఒకరికి హైపర్ టెన్షన్ ఉంది ఇవాళ. సో హైపర్ టెన్షన్ అనేది చాలా కామన్ ప్రాబ్లము. అంటే రక్తపోటుకి దాన్ని డయాగ్నోస్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కానీ ప్రత్యేకమైనటువంటి ఇవి చేయాల్సిన అవసరం లేదండి. టెస్ట్ కూడా జస్ట్ మనం బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ చేసుకుంటే, బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ క్యాజువల్గా చాలామంది అంటూ ఉంటారు మాకు అసలు బీపీ లేదని. సో హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ చేస్తే 170, 180 ఉంటుంది. కాబట్టి ప్రతి 4 లేదా ప్రతి 5 మందిలో ఒకరికి బీపీ ఉన్నప్పుడు నాకు రాదు అని అనుకోవటం తప్పు. మనకు ఉందా లేదా తెలుసుకోవటం అవసరం. ఎందుకంటే ఈ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్నే ఇంకో భాషలో మనం ఏమంటామంటే సైలెంట్ కిల్లర్ అంట. సైలెంట్ కిల్లర్ అంటే అర్థం ఏంటంటే బయటికి ఏమీ కంప్లైంట్స్ లేకుండా ప్రాణం మీదకి అపాయం తీసుకొస్తుంది అని అర్థం. అంటే దానివల్ల కలిగేటటువంటి నష్టాలు తెలిసేంత వరకు మనకి హైపర్ టెన్షన్ ఉన్నట్లు కానీ, దానివల్ల బాడీలో కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నట్లు కానీ తెలియని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైపర్ టెన్షన్ మనకు ఉందో లేదో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఈ హైపర్ టెన్షన్ రావడానికి గల కారణాలు కూడా ముఖ్యంగా 100కి 95% ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే దానికి కారణం ఏమీ లేదు అని అర్థం. సో ఇంకొక 5 to 10% వరకు మాత్రమే సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే కొన్ని కారణాల వల్ల, ఉదాహరణకి లోపల ఉన్నటువంటి కిడ్నీస్ మీద ట్యూమర్స్ ఏర్పడటం వల్ల కానీ, లేకపోతే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల కానీ, లేదా కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అంటాం, అంటే బృహద్దమనిలో ఒకచోట సన్నబడటం కానీ, ఇలా రకరకాల కారణాలు. ముఖ్యంగా వయసులో ఉన్నటువంటి అమ్మాయిలకైతే ఈ గర్భనిరోధక వ్యాధులకు సంబంధించి గర్భనిరోధక బిళ్ళలు వాడటం వల్ల వాటి వల్ల హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. అలాగే మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దాదాపు 50 to 60% వాళ్ళకి బీపీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఫియోక్రోమోసైటోమా అంటాం. ఫియోక్రోమోసైటోమా అంటే అడ్రినల్ గ్లాండ్ మీద కొన్ని ట్యూమర్స్ ఏర్పడటం వల్ల వాటి నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల వాటి ద్వారా కూడా హైపర్ టెన్షన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా వివిధ కారణాలు అన్నీ కూడా ఐడెంటిఫై చేయగలిగినటువంటి కారణాలు కేవలం ఒక 5 to 10% వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కొన్ని మందుల వల్ల కూడా ఈ విధంగా హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి స్టీరాయిడ్స్ వాడటం వల్ల, ఇప్పుడు మన కోవిడ్ తీసుకున్నట్లయితే కోవిడ్కి చాలామందికి మనం స్టీరాయిడ్స్ వాడతాం. సో స్టీరాయిడ్స్ వాడటం వల్ల డయాబెటీస్ వస్తుంది, స్టీరాయిడ్స్ వాడటం వల్ల హైపర్ టెన్షన్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా. అలాగే ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవటం. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి బీపీ లేని వాళ్ళకి కూడా బీపీ వస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా పెరుగుతుంది. కొంతమంది నాకు బీపీ బాగా కంట్రోల్ ఉంది సార్ అంటారు. సడన్గా ముందు రోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మరుసటి రోజు పొద్దున్నే బీపీ రికార్డ్ చేస్తే 200 ఉంటుంది సడన్గా. నాకు మొన్ననే 140 ఉంది సార్ అంటారు. అంటే నేను ముందు రోజు ఆల్కహాల్ తాగావా అని అడుగుతాను. ముందు రోజు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ డే బీపీ పెరుగుతుంది. సో అది క్లియర్ కట్గా ఆల్కహాల్ వల్ల పెరుగుతుంది అని అర్థం. సో ఇలా మనకి కారణాలు మనం విశ్లేషించుకున్నప్పుడు జన్యుపరమైన కారణాలు కాకుండా, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది కాకుండా వివిధ రకాలైనటువంటి మనం వాడేటువంటి మందుల ద్వారా, ఉదాహరణకి పెయిన్ కిల్లర్స్ చాలామంది చీటికి మాటికి చిన్న వాటికల్లా మెడికల్ షాప్లోకి వెళ్ళి మందులు తెచ్చుకొని వాడుతూ ఉంటారు. సో అలా బీపీ బిళ్ళలన్నీ నొప్పి బిళ్ళలు వాడటం వల్ల బీపీ పెరిగిపోతుంది. ఆ నొప్పి బిళ్ళలతో వాటర్ బాడీలో రీటైన్ అయిపోయి, దానివల్ల సాల్ట్ అండ్ వాటర్ రెండు కూడా రీటైన్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో వీటన్నిటిని రివర్సిబుల్ కాజెస్ అంటాం, డ్రగ్ ఇండ్యూస్డ్ కాజెస్ అంటాం. అంటే మందులు వాడటం వల్ల వచ్చినటువంటి బ్లడ్ ప్రెషర్. సో ఆ ఏ మందుల వల్ల అయితే బీపీ పెరుగుతుందో ఆ మందులను మనం నిలిపేసినట్లయితే బీపీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఉదాహరణకి స్టీరాయిడ్స్ అనవసరంగా వాడటం లేకుండా ఆపేసినట్లయితే మనకు బీపీ తగ్గుతుంది. అలాగే ఓరల్ పిల్స్ వాడేటటువంటి వాళ్ళు, అంటే పిల్లలు గర్భనిరోధక బిళ్ళలు వాడేటటువంటి వాళ్ళు గర్భనిరోధక బిళ్ళలను ఆపేసి దానికి ఆల్టర్నేటివ్ పద్ధతులకు వెళ్ళినట్లయితే అప్పుడు మనకు బీపీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం బ్లడ్ ప్రెషర్ యొక్క ప్రభావాన్ని కనుక్కోవడానికి బ్లడ్ ప్రెషర్ యొక్క టైప్స్ని మనం ఇప్పుడు డిస్క్రైబ్ చేసుకున్నాం. అలాగే ఈ బీపీ వల్ల ఎందుకు దాన్ని సైలెంట్ కిల్లర్ అనేది తెలుసుకున్నాం. బీపీ మనకు మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు, నాకు వానికి బీపీ ఉంది ఎక్కువ, అది అంటే బీపీ ఉంది, కోపం వస్తే బీపీ ఉందని చెప్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ బీపీ కోపం రావడం వల్ల బీపీ పెరుగుతుంది. బీపీ వచ్చే వాళ్ళ కోపం రావడం అనడం కన్నా, మనం ఎప్పుడైతే కోపపడతామో బాడీలో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వాటి వల్ల బీపీ పెరగడం జరుగుతుంది. సో బీపీ ఉన్నవాళ్ళు
మామూలుగా కూడా యాంగర్ అనే దాన్ని తగ్గించుకుని ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం, అది నివారణకు వచ్చినప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఈ బీపీ పెరిగినప్పుడు ఏమవుతుంది, ముఖ్యంగా కొన్ని టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అంటే బాడీలో కొన్ని అవయవాలకి ఈ బ్లడ్ ప్రెషర్ యొక్క ప్రభావం సోకుతుంది. ఉదాహరణకి హార్ట్ తీసుకున్నాం. హార్ట్కి తీసుకున్నట్లయితే గుండె యొక్క కండరం, గుండె వాచింది లేదా గుండె పెరిగింది అని అంటూ ఉంటారు. గుండె కండరం థిక్ అవుతుంది, దాన్ని మెడికల్ భాషలో లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రఫీ అంటాం. సో హార్ట్ మజిల్ థిక్ అయ్యటం వల్ల, ఈ హైపర్ట్రఫీ రావటం వల్ల హార్ట్కి సంబంధించి కొన్ని రకాలటువంటి జబ్బులు, ముఖ్యంగా కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకోవటం వల్ల అథెరోస్క్లెరోసిస్ అనే జబ్బుని ప్రోత్సహిస్తుంది ఈ హైపర్ టెన్షన్ అనేది. సో తద్వారా మనకి హార్ట్ అటాక్స్, అక్యూట్ కొరనరీ సిండ్రోమ్, అలాగే మైనర్ అటాక్స్ అంటాము, లేకపోతే మేజర్ అటాక్స్ అంటాము. ఇలా హార్ట్ అటాకులు రావడానికి దోహదం చేస్తుంది. సడన్గా ఉన్నటువంటి కార్డియాక్ అరెస్ట్ డెవలప్ అవటం, ఉన్నటువంటి హార్ట్ అటాక్ రావటం, గుండెపోటు రావడం, ఇవన్నీ జరిగేటడానికి బీపీ అనేది ఒకనొక ప్రధానమైనటువంటి కారణం. అలాగే కిడ్నీస్ తీసుకున్నట్లయితే ఇవాళ కిడ్నీ డ్యామేజ్ జరిగి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి డయాలసిస్కి వెళ్ళే వాళ్ళల్లో ముఖ్యమైన కారణాలను మనం విశ్లేషించినట్లయితే దాంట్లో హైపర్ టెన్షన్ ఒకటి. అంటే మనకి హైపర్ టెన్షను కిడ్నీ డ్యామేజ్కి, డయాలసిస్కి లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళేంత కారణంగా తయారవుతుంది. కాబట్టి మనం ఈ హైపర్ టెన్షన్ కనుక కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే కిడ్నీ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. అలాగే ఇంకొక టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ ఏంటంటే ఐస్, లోపల విజన్ అంటే రెటీనా డ్యామేజ్ అవుతుంది. హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం దాన్ని. హైపర్టెన్సివ్ రెటినోపతి అంటే బీపీ కంట్రోల్గా లేనప్పుడు ఆ బీపీ వల్ల రెటినాలో ఉన్నటువంటి రక్తనాళాల్లో పొర ఏర్పడి, వాటిల్లో అథెరోస్క్లెరోసిస్ అనేది ఏర్పడి, కొన్ని చేంజెస్ ఏర్పడి అల్టిమేట్గా బ్లైండ్నెస్కి దారితీస్తాయి. రెటినల్ డిటాచ్మెంట్ డెవలప్ అవటం, లోపల హెమరేజెస్ డెవలప్ అవటం కంట్లో, దాని ద్వారా చూపు తగ్గిపోవటం, సడన్గా బ్లైండ్నెస్ లాగా రావడం. అలాగే ఇంకొక సర్క్యులేషన్, మన బ్రెయిన్కి సంబంధించిన సర్క్యులేషన్ తీసుకున్నట్లయితే సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ అంటాం. సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ అంటే బ్రెయిన్కి సంబంధించి పెరాలసిస్ టైప్ లక్షణాలు కనిపించటం. వీటిల్లో మైనర్ అటాక్స్ అంటే వచ్చి వెంటనే ఒక 24 అవర్స్లో తగ్గిపోతే దాన్ని మనం ట్రాన్షియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటాం. అలాగే పక్షవాతం లాగా బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లడం అంటాం. రక్తనాళంలో బీపీ ఎప్పుడైతే పెరిగిపోతుందో మెదడుకు సంబంధించిన రక్తనాళం కనుక చిట్లినట్లయితే మనకి ఆ బ్లీడ్ అయిపోయి లోపల రక్తనాళం చిట్లిపోయి పక్షవాతం లాగా రావటం, లేదా మాట పడిపోవడం, లేదా కాలు చేయి పడిపోవడం లాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా, అలాగే రక్తనాళంలో రక్తం గడ్డగట్టుకోవడం బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్స్ అంటాం. సో హార్ట్కి సంబంధించిన స్ట్రోక్స్, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్స్, అలాగే బ్రెయిన్కి సంబంధించినటువంటి బ్లీడింగ్ అవ్వటం, సబర్కనాయిడ్ హెమరేజ్ అనేది ఒక బ్లీడింగు, ఇంట్రాసెరెబ్రల్ బ్లీడింగ్ అనేది ఇంకొక రకమైన బ్లీడింగు, తర్వాత ఎపిడ్యూరల్ హెమటోమా అనేది ఇంకొక రకమైన బ్లీడింగు. ఇవన్నీ కూడా ఈ హైపర్ టెన్షన్ వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో, మెదడుకు సంబంధించిన, అలాగే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో, కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల్లో, ముఖ్యంగా స్మోకింగ్, హైపర్ టెన్షన్ రెండు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి కాళ్ళకి రక్తం సప్లై తగ్గటం, గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అవటం, కాళ్ళకి రక్తం సప్లై తగ్గిపోయి కాళ్ళు రంగు మారిపోయి నీలం రంగు కలర్లో కాళ్ళు అయిపోవటం, ఎక్కడి వరకు బ్లాక్ అయితే అక్కడి వరకు కాలు తీయాల్సిన పరిస్థితికి కూడా దారి తీసేటటువంటి పరిస్థితులు ఈ హైపర్ టెన్షన్ వల్ల ఉంటాయి. కాబట్టి హైపర్ టెన్షన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. సైలెంట్ కిల్లర్ అంటే దేనికి కూడా డిసీజ్ పెరిగి ఒక స్థాయికి వచ్చేంత వరకు మనకి కంప్లైంట్స్ తెలియవు. కంప్లైంట్స్ ఎప్పుడైతే తెలియవో మనకు లోపల 200 బీపీ రికార్డ్ అయినా, 250 బీపీ రికార్డ్ అయినా మనం నార్మల్గానే ఉంటాం. నాకేం లేదు సార్, నేను బాగున్నానంటారు. అసలు కొంతమంది బీపీ రికార్డ్ చేయించుకోవడానికే భయపడతారు. బీపీ రికార్డ్ చేస్తే 200 ఉంటుంది, నాకేం లేదు సార్ బీపీ, ఏదో మీకు దగ్గరికి వచ్చిన టెన్షన్ వల్ల ఉందంట. తీరా చూస్తే మనం ఇంటికి వెళ్ళాక దీన్ని ఈ హాస్పిటల్కి వచ్చి కొంతమందికి బీపీ పెరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉన్నదాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత పెరిగేటటువంటి బీపీ. ఇది ఒక రకమైన ట్రాన్షియంట్ ఫినామినా, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనము ఈ బీపీ ఇంటి దగ్గర హోమ్ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అని ఉంటుంది. అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్లో 24 గంటల బీపీ ఫ్లక్చుయేషన్స్ని రికార్డ్ చేస్తాం. అందులో మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి బీపీ తగ్గుతుందా, పెరుగుతుందా, లేకపోతే ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందా అనేది రికార్డ్ అవుతుంది. ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నీకు బీపీ వచ్చిందంటే, చాలామందిని మనం అడిగితే నాకు బీపీ 2 ఏళ్ల కింద ఉంది సార్, ఇప్పుడు లేదంటే, ఇప్పుడు లేదనగానే బీపీ రికార్డ్ చేసి చూస్తే 200 ఉంటుంది. కాబట్టి అక్కడికి ఏంటి, బీపీ నాకు వచ్చింది తగ్గిపోయిందన్న అపోహ. ఎందుకు తగ్గిపోయింది, అప్పుడు ఒక వారం రోజుల పాటు మందులు వాడాడు, తర్వాత చెక్ చేసుకుంటే నార్మల్ వచ్చి నాకు పోయింది అనుకునేసి. సో ఈ బీపీ అనేది పోయే సమస్య కాదు, ఒకసారి వచ్చి కన్ఫర్మ్గా నీకు 2 లేదా 3 రీడింగ్స్. అందుకనే మొట్టమొదటిసారి బీపీ రీడింగ్స్ కన్ఫర్మ్ చేసేటప్పుడు 2 లేదా 3 రీడింగ్స్ బీపీ రీడింగ్స్ తీసి కన్ఫర్మ్డ్గా నీకు బీపీ ఉందని నీకు లేబుల్ చేసిన తర్వాత ఇంక నీకు బీపీ పోవడం అంటూ లేదు. ఏదో బార్డర్లో ఒక 5 మిల్లీమీటర్లో లేదా 10 మిల్లీమీటర్ల బార్డర్లో ఉంటే ఒక్కొక్కసారి నువ్వు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ మార్చుకుంటే
నీకు తగ్గచ్చు. అంతేగాని బీపీ 200 180 ఉన్నాక ఇంకా పోయే సమస్య లేదు. సమస్యల్లా నీకు 2 మాత్రలతో బీపీ కంట్రోల్ అయ్యేది, నువ్వు బాగా కంట్రోల్ చేస్తే ఆల్కహాల్ మానేసి స్మోకింగ్ మానేసి ఇవన్నీ చేస్తే నీకు ఇప్పుడు ఒక దాంతో కంట్రోల్ అవుతుంది, ఒక ట్యాబ్లెట్తోనే కంట్రోల్ అవుతుంది. అంతేగాని పూర్తిగా పోవడం అంటే జరగదు. అది ఒక విషయం. మన అపోహలు చాలామందిలో ఉన్నటువంటి అపోహలు, నాకు బీపీ వచ్చింది పోయిందని. అలా పోవటం లేదు. నీకు బాగా కంట్రోల్ చేయి. ఉదాహరణకి సపోజ్ ఒక 90 కేజీలు మనిషి ఉన్నాడు, అతను 60 కేజీలే నార్మల్గా ఉండాలి. అతనికి 10 మిల్లీమీటర్ల బీపీ ఎక్కువ ఉందనుకున్నాం. అతను ఒక సంవత్సరం పాటు కష్టపడి ఒక 10 కేజీలు బరువు తగ్గించాడంటే ఆ 10 మిల్లీమీటర్ల బీపీ కంట్రోల్ అయిపోయి అతనికి బీపీ మాత్రం అవసరం లేకుండా పోయే అవకాశం ఉంది. అలాంటి రేర్ సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోని బీపీకి మాత్రం రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. మనం బాగా కంట్రోల్ చేసినట్లయితే 2-3 బిళ్ళల బదులు ఒక బిళ్ళతోనే కంట్రోల్ అవుతుంది. కాబట్టి మనం హైపర్ టెన్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత హైపర్ టెన్షన్ ఎప్పుడు అంటాం? చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే నార్మల్ అంటే ఏంటి, హైపర్ టెన్షన్ ఎప్పుడు అంటాం? సో హైపర్ టెన్షన్ అనాలి అని అంటే మోర్ దాన్ 140 పైన సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం, కింద దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. కింద 90 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ దాటినా, పైన 140 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ సిస్టాలిక్ దాటినా, రెండిట్లో ఒకటి కానీ లేదా 2 దాటినప్పుడు కూడా మనం దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. నార్మల్ బీపీ అంటే ఏమంటాం? లెస్ దాన్ 120/80 అంటాం. ఈ మధ్యలో దానికి రకరకాల పేర్లు, ప్రీ హైపర్ టెన్షన్ అంటాము, లేదా బార్డర్ లైన్ బ్లడ్ ప్రెషర్ అంటాము. అయితే అవన్నీ మనము 2 లేదా 3 రీడింగ్స్ మినిమం రికార్డ్ చేసిన తర్వాతనే ఈ వ్యక్తికి బీపీ ఉంది అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఒకసారి నిర్ధారణ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి బ్లడ్ ప్రెషర్ వైద్యుని కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఉన్నటువంటి మిగతా సమస్యలను బట్టి మీకు ఓన్లీ బీపీ ఒకటే కన్సిడర్ చేయము. బీపీతో పాటు మీకు షుగర్ ఉందా లేదా, హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా, ఇంతకుముందు ఎప్పుడైనా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందా లేదా, కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్లు ఏమైనా ఉన్నాయా, మీరు స్మోకింగ్ చేస్తారా, ఆల్కహాల్ తీసుకుంటారా, వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని రకాలైనటువంటి మందులు ఆ పర్టికులర్ పేషెంట్కి ఇవి సూట్ అవుతాయని చేయడం మొదలు పెడతాం. అలాగే అతనికి ప్రాస్టేట్ సమస్య ఉంటే దానికి కొన్ని పర్టికులర్ మెడిసిన్స్ పనిచేస్తాయి బీపీకి. ఇలా అతనికి ఉన్నటువంటి మిగతా సమస్యలన్నింటినీ విశ్లేషించుకున్న తర్వాత ఈ వ్యక్తికి ఫలాని మాత్రలు అయితే కరెక్ట్గా సరిపోతాయని పెడతాం. అలా పెట్టిన తర్వాత ఆ మందులను జాగ్రత్తగా వాడతాం, ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడతాం. దాంతోపాటు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నివారణ పద్ధతులు ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్కి తీసుకోవాల్సినటువంటి పరీక్షలు ఏంటి అంటే ఏ పరీక్షల ద్వారా నిర్ధారణ అవుతుంది? మనం ఇందాక చెప్పుకున్నట్లు హైపర్ టెన్షన్లో 2 రకాలు అనుకున్నాం. ఒకటేమో ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనుకున్నాము, రెండోది సెకండరీ హైపర్ టెన్షన్ అనుకున్నాము. సెకండరీ హైపర్ టెన్షన్లో నేను చెప్పినట్టు చాలా రకాల కారణాలు ఉంటాయి. లోపల కిడ్నీలో ట్యూమర్స్ ఉండటం కానీ, లేదా కిడ్నీలకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, వీటన్నిటిని కూడా మనం కొన్ని సింపుల్ పరీక్షల ద్వారా ఈ సెకండరీ హైపర్ టెన్షన్ సంబంధించినటువంటి కారణాలన్నింటినీ విశ్లేషించుకుంటాం. ఉదాహరణకి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము, లేదా రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. ఆ యూరిన్ ఎగ్జామినేషన్లో కొన్ని రకాల డయాగ్నోసిస్లు మనకు తెలుస్తాయి. అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము, దాంట్లో కొన్ని రకాల పరీక్షలు తెలుస్తాయి, కొన్ని రకాల ఇబ్బందులు తెలుస్తాయి. అదైన తర్వాత ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రేలో ఏం తెలుస్తుందంటే హార్ట్ ఏమైనా ఎన్లార్జ్ అయిందా, ఈ హైపర్ టెన్షన్ వల్ల లోపల లంగ్స్లో వాటర్ చేరుకోవడం కానీ లేదా ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయా, అది మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. తర్వాత ఈసీజీ అనే పరీక్ష చేసుకుంటాం. ఈసీజీలో గుండెకు సంబంధించి ఇంతకుముందు ఎప్పుడైనా గతంలో హార్ట్ అటాక్ రావటం కానీ, లేదా హార్ట్ నేను చెప్పినట్టు ఎన్లార్జ్మెంట్ అన్నాం, ఆ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రఫీ అనేది ఉందా లేదా, హార్ట్ చేంబర్స్ ఏమైనా ఎన్లార్జ్ అయినాయా అనేది ఇండైరెక్ట్గా మనకి ఈసీజీ ద్వారా తెలుస్తుంది. అలాగే చెస్ట్ ఎక్స్రే అనుకున్నాం, చెస్ట్ ఎక్స్రే గురించి డిస్కస్ చేసాం. తర్వాత 2D ఎకోకార్డియోగ్రామ్ అని ఉంటుంది, కలర్ డాప్లర్ 2D ఎకో అంటాం. ఆ 2D ఎకోలో ఏం తెలుస్తుందంటే గుండె యొక్క చేంబర్సు, ఈ హైపర్ టెన్షన్ వల్ల గుండె గదులు ఏదైనా పెరిగినట్లయితే లేదా హార్ట్ ఓవరాల్గా ఎన్లార్జ్ అయినట్లయితే తెలుస్తుంది మనకి. అలాగే గతంలో ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చి గుండెకు కొంత భాగానికి రక్తం సప్లై తగ్గిపోయినా, ముందు వచ్చిన హార్ట్ అటాక్ వల్ల స్కార్ ఏర్పడినా, ఇవన్నీ కూడా మనకి ఎకోకార్డియోగ్రామ్లో తెలుస్తాయి. అలాగే హైపర్ టెన్షన్ వల్ల కవాటాలు లీక్ అవుతూ ఉంటాం, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటే వాటిలో కవాటాలు కానీ లీక్ అయినట్లయితే, లేదా లెఫ్ట్ ఏట్రియల్ డైలటేషన్ అనేది, చేంబర్ డైలటేషన్ ఏదైనా ఉన్నా, గదులు ఎన్లార్జ్ అయినా, ఇవన్నీ కూడా మనకి ఎకోకార్డియోగ్రామ్లో తెలుస్తాయి. ఈ హైపర్ టెన్షన్ వల్ల ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి గుండె చుట్టూ నీరు చేరడం జరుగుతుంది. సో ఆ గుండె చుట్టూ నీరు ఏమైనా చేరిందా, హార్ట్ ఎన్లార్జ్ అయిందా, హార్ట్ యొక్క మజిల్ థిక్ అయిందా, కవాటాలు లీక్ అయినాయా, ఇవన్నీ అన్ని విషయాలు మనకి ఎకోకార్డియోగ్రామ్లో తెలుసుకుంటాం. కొన్ని రకాల వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చిన వాళ్ళకి, అందరికీ కాదు, కొంతమందికి మాత్రం ఈ హైపర్ టెన్షన్ వచ్చిన వాళ్ళకి యాంజియోగ్రామ్ పరీక్ష అవసరం పడుతుంది. అంటే హైపర్ టెన్షన్ వల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చి గుండె యొక్క రక్తనాళాల్లో దమనుల్లో బ్లాక్లు ఏర్పడినట్లుగా మనకు అనుమానం వచ్చినట్టయితే అప్పుడు యాంజియోగ్రామ్ అనే పరీక్షకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్స్ కూడా కామన్గా ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష ఖాళీ కడుపుతో మనం ఇవ్వటం ద్వారా కనుక్కుంటాం. దాంట్లో ఏమైనా రక్తనాళాల్లో
బ్లాక్లు ఏర్పడినాయా, లేదా మనకి కొలెస్ట్రాల్స్ కొన్ని రకాలు పెరిగినాయా, ఇవన్నీ కూడా మనకు అందులో తెలుస్తుంది. అలాగే కామన్ పరీక్షల్లో ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి అసోసియేటెడ్ డయాబెటీస్ ఉందని చూస్తాం. డయాబెటీస్కి ఏమో ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, 2 గంటల తర్వాత చేసేటువంటి పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరు, అలాగే 3 నెలల యావరేజ్ షుగరు HbA1c అనే పరీక్ష ద్వారా ఇంతకుముందు ఎప్పుడైనా తనకి షుగర్ ఉందా, లేకపోతే 3 నెలల యావరేజ్ షుగర్ కంట్రోల్లో ఉందా అన్న విషయాలు తెలుస్తాయి. ఇవి బేసిక్ పరీక్షలండి. ఈ పరీక్షలు చేసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ వల్ల మనకి ఇప్పటివరకు ఏదైనా నష్టాలు వచ్చాయా, ఆల్రెడీ ఏమైనా టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ జరిగింది. అలాగే కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అంట. అల్ట్రాసౌండ్ అబ్డమెన్లో మనకి ఏమేమి తెలుస్తాయి, నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీ మీద ఏదైనా ఒక్కొక్కసారి యూనిలేటర్గా ఒక సైడ్ కిడ్నీ కంప్లీట్గా అబ్సెంట్ ఉంటుంది పుట్టుకతోనే. సో యూనిలేటరల్ సింగిల్ కిడ్నీ అంట, ఒక కిడ్నీనే ఉంటుంది. ఇంకొకసారి 2 కిడ్నీలో ఒకటి సైజ్ తగ్గిపోతుంది గ్రాస్గా, మనకు తెలియకుండానే లోపల కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చి స్కారింగ్ వల్ల ఆ కిడ్నీ కంట్రాక్ట్ అయిపోతుంది, కంట్రాక్టెడ్ కిడ్నీ అంటాం. సో కంట్రాక్టెడ్ కిడ్నీస్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీస్కి సంబంధించి ఇన్ఫెక్షన్ వస్తే గ్లామరులో నెఫ్రైటిస్ అంటాం. ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ చెక్ చేసుకుంటాం. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో అడ్రినల్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీ సైజ్ ఏమైనా తగ్గిందా, కిడ్నీకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, కిడ్నీస్ ఏమైనా ఎన్లార్జ్ అయినాయా లేదా షింక్ అయిపోయినాయా, తర్వాత వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉన్నాయా అనేది ఇవన్నీ చూస్తాం. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకు అంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవన్నీ వివిధ రకాలైనటువంటి పరీక్షలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఓన్లీ హైపర్ టెన్షన్ అంటే ఓన్లీ బీపీ గట్టి చూసేది కాదండి. నేను చెప్పినట్టు దాంట్లో టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్, అలాగే రెటీనాలో కంటి డాక్టర్ని లేదా ఫిజిషియన్ కానీ ఫండోస్కోపీ చూడటం ద్వారా, ఆఫ్థాల్మోస్కోపీ ద్వారా లోపల రెటీనాకు సంబంధించిన డ్యామేజ్ ఏమైనా జరిగిందా ఈ హైపర్ టెన్షన్ వల్ల. అర్లీ డ్యామేజ్ ఉంటే దానికి కొన్ని మందులు వాడుకొని బీపీని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. సో ఈ పరీక్షలన్నీ అయిన తర్వాత ట్రీట్మెంట్ విషయానికి నేను ఇందాకే చెప్పాను. ట్రీట్మెంట్ విషయంలో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీటన్నిటిని అనలైజ్ చేసుకొని ఈ పర్టికులర్ పేషెంట్కి ఏ రకమైన మందులు, హైపర్ టెన్షన్కి ఇవాళ మార్కెట్లో మోర్ దెన్ 100 డ్రగ్స్ ఉన్నాయి, 100కు పైబడి రకరకాల మందులు ఉన్నాయి, రకరకాల కాంబినేషన్లో ఉన్నాయి. సో వీటన్నిటికి ఏ మందు అయితే ఈ పర్టికులర్ పేషెంట్కి సూటబుల్ అవుతుంది, ఎంత డోసులో అవుతుంది, 1-2 విజిట్స్ మళ్ళీ రమ్మండం ద్వారా, హోమ్ బీపీ రీడింగ్స్ చూడటం ద్వారా బీపీని కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్న అనేది ఫస్ట్ ఫేజ్. ఒకసారి కంట్రోల్కి వచ్చిన తర్వాత దాన్ని అదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ మధ్యలో ఫ్లక్చుయేషన్స్ రాకుండా చూసుకోవడం అనేది రెండో పద్ధతి. సో ఆ విధంగా దానికి వైద్యం జరుగుతుంది. తర్వాత నివారణ పద్ధతులకు వద్దాం. అన్నిటికన్నా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ బీపీని ఎలా కంట్రోల్ చేయాలి, అసలు బీపీ రాకుండానే ఎలా చేసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి. సో అలా రాకుండా చేసుకోవడానికి ముఖ్యమైన పద్ధతులు ఏంటంటే, మొట్టమొదటిది సాల్ట్ తగ్గించడం. ఫుడ్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. ఎందుకంటే చాలామంది మనకి పెరుగులో ఊరగాయ వేసుకొని తింటాం, అలాగే రసంలో చిప్స్ వేసుకొని తింటాం. ఇవన్నీ కామన్ అలవాట్లు. ఇవి ఏవో అంటే విచిత్రమైన అలవాట్లు ఏం కాదు, చాలామందికి ఉంటాయి ఇవి. అయితే మనం వయసు పెరుగుతున్న కొద్దీ ఈ అలవాట్లు అనేవి మనకి చిన్నప్పటి నుంచి మనం నాలుకని ఎలా ప్రిపేర్ చేస్తామో టేస్ట్కి జీవితాంతం అలాగే ఉంటుంది. అంటే పెరుగన్నం లేక ఆవకాయ ఊరగాయ లేకపోతే పెరుగన్నం లోపలికి పోని పరిస్థితి ఏర్పడుతుంది కంటిన్యూస్గా చిన్నప్పటి నుంచి ఆవకాయ తినటం వల్ల. సో ఏంటి దానివల్ల నష్టం అంటే, మీరు కనుక గమనించినట్లయితే ఊరగాయలు తయారు చేసేటప్పుడు ఒక జాడీకి 2 కొలతలతో 2 పావులు లేదా 3 పావులు అలా సాల్ట్ వేస్తారండి దాంట్లో. సో అంత సాల్ట్ అది పీల్చుకుంటుంది. ఒక ఊరగాయ ఉప్పు మనం తింటున్నాం అంటే ఆ ఊరగాయ ఉప్పులో మామిడికాయ ఒకటే కాదు, దాంట్లో సాల్ట్ చాలా కూరుకుపోయింది, పీల్చుకుపోయింది. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ఊరగాయలు తింటామో ఈ సాల్ట్ ఇంటేక్ ఎక్కువ. సాల్ట్ ఇంటేక్ బీపీని సాల్ట్ని తగ్గించడం, బీపీని కంట్రోల్ చేయడానికి ముఖ్యమైనటువంటి అస్త్రం. ఉదాహరణకి మీరు ఎంత తీసుకోవాలి సార్ సాల్ట్ అని అంటే, బీపీ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా, మిగతా వాళ్ళందరూ కూడా సాల్ట్ తగ్గించుకోవాలి. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే 5 గ్రామ్స్ అంటే చిన్న టీ స్పూన్ ఉంటారండి. 2 రకాల స్పూన్స్ ఉంటాయి. టేబుల్ స్పూన్ అంటే పెద్దది, టీ స్పూన్ అంటే చిన్నది. సో ఒక టీ స్పూన్ అంటే తీసుకున్నట్టయితే 5 గ్రామ్స్ సాల్ట్ పర్ డే. మొత్తం ఒక వ్యక్తి కన్జంప్షన్ 5 గ్రామ్స్ కన్నా తక్కువ ఉండాలి, చాలా ముఖ్యమైనది. రెండవది ఆయిల్ పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైలు చేయటం, ఇవన్నీ తగ్గించాలి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు. మూడవది వచ్చి తీపి పదార్థాలు. ఈ సాల్ట్ని, స్వీట్ అంటే చక్కెరని, మైదా పిండి, ఈ మూడింటిని కలిపి వైట్ పాయిజన్స్ అంటాం. వైట్ పాయిజన్స్ అంటే ఈ మూడు మనకి విషంతో సమానం అనమాట. సో సాల్ట్ తగ్గించడము, సో తర్వాత ఊరగాయలు, అప్పడాలు, వడియాలు తగ్గించుకోవటము, అలాగే షుగర్ తగ్గించడము, అలాగే ఈ మైదాతో చేసినటువంటి ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తగ్గించుకోవటం. ఈ 3 తగ్గించడం ద్వారా మనకి చాలా వరకు ఈ డైట్ కంట్రోల్లో, అలాగే నాన్ వెజిటేరియన్, రెడ్ మీట్ కానివ్వండి, ఎక్కువ మటను, రొయ్యలు, ఇలాంటివన్నీ కూడా నాన్ వెజిటేరియన్లో తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్గా గుండె జబ్బులు, తర్వాత పెరాలసిస్ ఇవన్నీ రావడానికి కారణాలు అవుతాయి.
సో అలా తగ్గించుకో. ఆయిల్ కన్జంప్షన్ నెక్స్ట్ వచ్చేసి హెల్తీ ఆయిల్స్ని యూజువల్గా కన్జంప్షన్ పర్ హెడ్ 1/2 లీటర్ అండి పర్ మంత్కి. అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నట్లయితే 1 లీటర్ ఆయిల్ మీకు పర్మిటెడ్, సేఫ్ లిమిట్ అది. కొంతమంది కర్రీస్ చేస్తే పైన ఒక 2 ఇంచుల ఆయిల్ తేలుతూ ఉంటుంది. సో అదంతే అన్నెసరీ ఆయిల్ అండి. ఎగ్జంప్షన్ ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ వాడటం వల్ల మనకి జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మందులు సక్రమంగా వాడుకుంటాం. ఈ నివారణ పద్ధతిలో ముఖ్యమైనది ఆల్కహాల్, స్మోకింగ్ అండి. చాలామంది నేను ఇందాకే చెప్పాను, ఆల్కహాల్ ముందు రోజు తీసుకున్నట్లయితే మరుసటి రోజు ఖచ్చితంగా 10 to 20 పాయింట్స్ బీపీ పెరుగుతుంది. అన్ని రకాలు కూడా పొగాకు ఉత్పత్తులని మానాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ బీపీ కంట్రోల్ చేయడం వల్ల. ఇకపోతే మనకి ఎక్సర్సైజ్ అండి. సో ఎక్సర్సైజ్ అనేది హైపర్ టెన్షన్ని ప్రివెంట్ చేయడానికి అతి ముఖ్యమైనటువంటి సాధనం. సో ఇంకపోతే మెడిటేషన్ చేయటం. చాలామందికి స్ట్రెస్ గురించి స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటాం. సో ఈ మెడిటేషన్ చేయటం కానివ్వండి, యోగా కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, రకరకాల ఎక్సర్సైజ్లు వీటన్నిటికీ ఇవన్నీ ఏంటంటే మైండ్లో ఉన్నటువంటి హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేసి మైండ్కి స్ట్రెస్ నుంచి రిలాక్సేషన్ రావటం. మన ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం. చాలామంది ఈ మధ్యకాలంలో మనిషి జీవితం చాలా సీరియస్ అయిపోయి అసలు లోపల హాస్యం అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా మర్చిపోయారు. చాలామంది చూస్తుంటాం, మంచి జోక్ వేసినా కానీ నవ్వరు అనమాట. అలా సీరియస్నెస్ అలవాటు అయిపోయింది లైఫ్లో. సో ఎందుకు నవ్వాలి? లాఫింగ్ క్లబ్స్ అని అదే పనిగా పెట్టి జనాలు ఎందుకు నవ్వుకుంటున్నారంటే ఆ లాఫింగ్ అనే దానివల్ల కొంచెం బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటిని హ్యాపీ హార్మోన్స్ అంటాము. ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే బాడీలో రక్తనాళాలు వ్యాకోచించి ఈ హైపర్ టెన్షను, తర్వాత డయాబెటీసు, తర్వాత హార్ట్ అటాక్స్ ఇవన్నీ తగ్గించేటటువంటి క్రమంలో ఈ నవ్వటం అనేది చాలా అవసరం. ఒక అరగంట టైం కేటాయించుకుని కాసేపు మనసారా నవ్వితే ప్రశాంతంగా, లేకపోతే మన ఫ్రెండ్స్ తోటి నవ్వుకుని జోకులు వేసుకుని ఆ రిలాక్స్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని టోటల్గా మానవుడు మర్చిపోతున్నాడు. సో ఇవన్నీ కూడా మనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం వీటినన్నిటి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులన్నిటి ద్వారా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో చేసుకుని మనకి ప్రాబ్లం రాకుండా, మనకి హార్ట్ అటాక్స్ కానివ్వండి, మిగతా అన్ని నష్టాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా హాయిగా సంతోషంగా ఉంటూ అనవసరంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బయటికి రాకుండా ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీతో టైం గడిపి మొబైల్తోనో లేకపోతే టీవీతోనో కాకుండా మనుషులతో కూడా కాస్త టైం గడిపి ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్ అయ్యి అందరూ హైపర్ టెన్షన్ బారిన పడకుండా, దాని యొక్క కాంప్లికేషన్స్ బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి యాక్టివ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.